హాయ్ అండి, నేను పద్మావతి. వెల్కమ్ టు పెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మునగాకు పొడి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని చేసుకొని తింటే కనుక అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? మునగాకు పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎండుమిరపకాయలు కొన్ని, శనగపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం, మినప్పప్పు, చింతపండు తగినంత, ధనియాలు, అలాగే మునగాకు, కరివేపాకు. కావాలంటే ఇది వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వేడయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వేడయ్యాక స్టవ్ తీసి పెట్టుకున్న మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగు ఒక స్పూను వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇప్పుడు వేగిపోతున్నాయి. ఇవి అయిపోయింది. ఇది వేగిపోయినాయి కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మునగాకంతా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేయించాలి, ఆ పచ్చిదనం పోయే వరకు. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. రెండింటిని కలిపి వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. అంతేనండి. దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిందండి. దీంట్లో ఈ తీసుకున్న చింతపండు వేసేసుకోవాలి. అలాగే జార్లో కొంచెం కొంచెం తీసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, హెల్త్ పరంగా. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని మనం కలిపేసుకోవాలి. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న రకరకాల సమస్యలన్నిటికీ ఇది చాలా మంచిదని చెప్తున్నారండి మునగాకు పొడి. సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.